ఈరోజు కథ అన్నదమ్ములు. అనగనగా ఒక ఊర్లో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రామయ్య పెద్దవాడు, చాలా తెలివైనవాడు. సోమయ్య చిన్నవాడు, చాలా అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందువల్ల ఆమెకు చాలా గర్వం. సోమయ్య భార్య పేదింటి పిల్ల, అందుచేత అనుకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేనును మాత్రం తమ్ముడికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగిలిన ఆస్తి అంతా తానే ఉంచేసుకున్నాడు. పాపం సోమయ్య వాటితోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంతోటే తాను కొంత తిని మిగిలింది దానధర్మాలు చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఒక సన్యాసి రామయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అర్ధరాత్రప్పుడు తలుపులు తడుతున్నావు అని కోప్పడ్డాడు. అప్పుడు సన్యాసి, బాబూ, నేను సన్యాసిని. రామేశ్వరం వెళ్తూ ఇటు వచ్చాను. ఈ రాత్రికి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోవటానికి ఇంత స్థలం ఇవ్వండి, ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అన్నాడు. మా ఇంట్లో కుదరదు. అదిగో ఆ ఎదురుగా ఉంది చూడు, అది ఒక షౌకారిల్లు, వాడి దగ్గరికి పో, దారిన పోయే సన్యాసులను పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. సన్యాసి పోయి సోమయ్య ఇంటి తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయేదాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలిస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి, నాకు 4 ఇంటికి వస్తే ఉండటానికి ఒక ఇల్లు, పేదలకు ఎంత ధర్మం అయినా చేయడానికి చాలినంత డబ్బు ఇవ్వండి చాలు అన్నాడు. సోమయ్య భార్య, స్వామి, నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి, మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలని బుద్ధి ఉండేటట్లు వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య గబగబా వెళ్ళి పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. రామయ్య పెళ్ళానికి కడుపు మంట ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని తీసుకురమ్మని బలవంతం పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే అతన్ని రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, స్వామీజీ, రాత్రి మా వల్ల చాలా పెద్ద నేరం జరిగింది. ఈసారి మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాను, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మంది అని బ్రతిమలాడాడు. బాబూ, ఏదో నా దారిలో నేను తీర్థయాత్రలకు పోతున్నాను, ఇంక నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు. సరే, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చినట్లు నాకు కూడా 3 వరాలు ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడు అనుకుని, సరేలే, నువ్వు కోరుకున్న 3 వరాలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నొరగలు కక్కుతూ భూమి మీద కాలు ఆనకుండా పరిగెడుతుంది. ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత వేగంగా పరిగెడుతుంది కదా, ఒకవేళ ఇది చచ్చిపోతే ఎట్లా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో గుర్రం వెంటనే కింద పడి చచ్చిపోయింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుర్రాన్ని చూసి బాధపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టడానికి మనసు రాలేదు. అయినా ఏం చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం ఎలాగో చచ్చింది, ఈ జీను మాత్రం వదిలిపెట్టడం ఎందుకు అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి జీను బరువు అనిపించింది. పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు. అతను అలా అనుకోవటం, ఆ జీను మాయం అవ్వటం ఒకేసారి జరిగాయి. రామయ్య 3 ఇంటిలో 2 వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళం కూర్చుని ఉంది. ఆమె నెత్తి మీద జీను ఉంది. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, నీ జీను నా నెత్తి మీదకి ఎలా వచ్చింది అని అడిగింది. రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో, పొరపాటు జరిగిపోయింది, నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు, మన దగ్గర ఇంకా 1 వరమే మిగిలి ఉంది, దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందామన్నాడు. ఈ మాటలు వినేసరికి అతని పెళ్ళం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి,
ముందు నా నెత్తి మీద ఉన్న జీను దించు, లేకపోతే బాగుండదు అని అంది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడింది. చూసారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయాయి.